ఏం చదువుతాను తాత? గుడ్డేలు చేరితే కదా అవుతాను. మొన్న ఇదే కానీ మొన్న గడ్డలు చూపించాలి కదా నీకు. అవునవును. ఇగో ఇది గడ్డ, ఇగో ఇది. అవునా? ఇట్లా దీనికి గుత్తులు లోపల ఉంటాయి. తవ్వుదాం మరి. తవ్వాలి. ఇట్లా వెళ్తాయి అంటే ఇది చిన్నదానికి ఇంకా తక్కువ ఉన్నాయి. ఒక్కదానికి 100 వెళ్తాయి గుత్తులు, ఏళ్ళ పొడుగు. అవునా? ఇంకా పెరుగుతాయి ఇవి. పెద్ద చెట్టు కావాలి. పెద్దగా చెట్టు అయితే ఇప్పుడు ఒక పెద్దదానికి తీద్దాం, తీసి చూపిద్దాం. మొన్న చాలా మంది అడిగిండ్రు ఇవన్నీ కావాలి మాకు కావాలని. ఇవి నరాల బలహీనానికి బాగా పనిచేస్తాయి. నరాలకు బాగా పనిచేస్తాయి. బక్కగున్నోళ్ళు లావు కావడానికి చేస్తాయి. అది కూడా అట్లా కూడా అవుతుందా? అట్లా కూడా అవుతుంది. సల్వ బాగా చేసుకొస్తుంది ఇది. సల్వ బాగా చేస్తుంది. నరాల గురించి బందోబస్తు పని చేస్తుంది ఇది వాడితే అన్ని రోగాలకు చేస్తుంది. లావు కావాలన్నా, వేడి పోవాలన్నా, నరాలు గట్టిగా స్టాండ్గా మంచి బందోబస్తు కావాలన్నా అన్నీ అవుతాయి దీంతో. అన్నిటికీ ఉపయోగపడుతుంది. అదే చాలా మంది అడుగుతాను మనని పంపిమ్మని అని. మన వీలైతలేదు కదా. ఇప్పుడు పంపిద్దాం ఇక. తాత అందరూ కింద కామెంట్లు చేస్తాను ఇవి తింటే చచ్చిపోతారట. దీని తింటే చచ్చిపోతారట. నేను దీన్ని చూపి పెడతా. ఇవి మంచిగా కావట మళ్ళీ. ఇవి మంచిగా కావా? నేను దీన్ని చూపి పెడతా. మరి చచ్చిపోతానా? చచ్చిపోయేటి చెప్తానా నేను? లేదు కానీ చచ్చిపోయేటి చెప్పగదా అట్లా నేను. కొందరు టైంపాస్ కామెంట్ పెడతాను. వాళ్ళకు తెలియదు. వాళ్ళకు తెలియని విషయాలు. వాళ్ళకు సిటీలో అక్కడక్కడ ఉన్న వాళ్ళకి వీటి సంగతి తెలియదు కదా. అవును. ఇప్పుడు ఇక్కడ నేను తిని చూపిస్తాగు. అవునా? సరే, నేను కూడా తింటావు. మనం తిని చూపించుదాం వాళ్ళకు. సరేలే. మరి చచ్చిపోతామని చూద్దాం. ఇంకా పెద్దది తిద్దామనే. పెద్ద ఇది ఇద్దాం. ఇవి చిన్నగా ఉన్నాయి. ఒక పెద్ద ఇది అవి తిన్నాం. సరే పట్టు. మన కష్టానికి తగ్గట్టు నేను రేట్ చెప్పిన వాళ్ళకి రేట్ నచ్చుతలేదట. నచ్చుతలేదు. రేట్ ఎక్కువ అంట. రేట్ ఎక్కువ అంటే ఇప్పుడు జంగల్కి రావాలి, వీటిని తవ్వాలి, తీయాలి, కడగాలి, ఎండబెట్టాలి, దాన్ని మంచిగా శుభ్రంగా చేసి పంపించాలి. ఇక్కడికో పోయి తేవాలి. ఇవి ఎక్కడ ఊళ్ళో దొరకాయి. అవును. ఒక్క ఏరియాకు ఉంటే ఒక్క ఏరియాకు ఉండయి. అవును, అది చూసుకోవాలి. ఏ ఏరియాకు ఉంటాయో అంత కష్టం ఉన్నది. ఇది ఇక్కడ జంగల్కి రానంటే మనం దాదాపుగా ఒక 10 కిలోమీటర్ల దూరం వచ్చినాం ఇప్పుడు. అవును. మరి అక్కడ దొరుకుతాయి. ఇది అవసరానికి అంటే అవసరం మన దగ్గర దొరకాయి. అవును. ఇక ఎక్కువ రేట్ అంటే ఎక్కువ రేటు కాకపోతే ఎట్లా వస్తాయి? అవును. మనం నెల రోజులకు పంపాలి. నెల రోజులకు పంపాలి. ఒక మనిషికి సరిపోను. అవును. ఇయో నాని చెప్తా. పిండి కొద్ది రొట్టె. ఏదైనా మనం కష్టం చేయండి మాత్రం ఏది రాదు. మనం ఇది ఖచ్చితంగా దీన్ని వాడేది ఉంటే ఖచ్చితంగా మొగతనానికి పనిచేస్తుంది. దీనిలో నవ్వుతూ పెట్టుకొని తినాలి. అవును. అట్టి కూడా తినచ్చు. నేను అట్టియే తింటా. ఈ చేదు ఉండేటివి కాదు, ఇసం ఉండేటివి కాదు, ఒకరు ఉండేటిది కాదు. మంచిగా తీయగా ఉంటాయి. నువ్వు ఒకటి తింటావా? తింటా. కడుక్కున్నాక తిన్నాం పట్టాలి. నేనైతే ఇప్పుడు తింటానా? ఏం బాగా తింటే వీటిని పీకేసారు. బాగానే పెద్ద ఉన్నాయి. ఇంకా పెద్ద బాగానే వెళ్తాను కానీ గడ్డలు 100 వెళ్తాయి. 100 ఇంకా పెద్ద ఇది గుత్తి తీద్దాం. ఇవన్నీ మంచి నచ్చినాయి. ఇవన్నీ ఈ ఏళ్ళతోటి తీగకైతే బాగుంటాయి. ఇంత కూడా సరిపోదు కదా ఒకరికి, ఇంకా కావాలి. అంటే రోజు ఒక్క గడ్డ అంటే కరెక్ట్ 30 గడ్డలు ఉండాలి. అవును. 30 గడ్డలు పంపంటే ఇక మరి కావాలి కదా. ఇది ఒక ఎట్లా అవుతుంది తినుడు? ఒకటి పెద్దగా ఉన్నాయి, ఒకటి చిన్నగా ఉన్నాయి కదా. చిన్నగా ఉన్నదంటే దీన్ని కట్ చేసుకోవచ్చు. సగం తింటే అయిపోతుంది కదా. సగం ఇది రెండింటి కింద లెక్క చేసుకోవాలి. అవునవును. ఇదో సగం ఓ రోజు సగం ఓ రోజు అట్లా చేసుకొని తినచ్చు. ఇగో ఇట్లా వెళ్తాయి. అవును, బాగా వెళ్ళింది. ఇంకా ఇవన్నీ అయ్యేటియే. ఇవన్నీ ఇప్పుడు ఇంకా అవుతాయి. ఇంకా పెద్దగా అవుతాయి తాత. పెద్దగా అయితే ఇంత దొడ్డు ఉంటాయి. అవునా? ఇవన్నీ సన్నగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆయిటి దగ్గరికి వస్తా అంటే ఈ గడ్డ కరిగిపోతుంది, మళ్ళీ కొత్త గడ్డ తయారవుతుంది. అయితే ఇది కరిగిపోతుంది మొత్తానికి గిట్లా అవుతుంది. ఇగో ఇంతకుముందు గిడ ఇగో ఇట్లా బక్కగా అయిపోతుంది. లేకుంటే అయిపోయి మళ్ళీ కొత్త గడ్డ తయారవుతుంది అట్లా. ఇవి చూడు ఎట్టున్నాయో. అవును, బాగున్నాయి.
సరేలే ఇవి సరిపోతాయి ఒకరు అడిగిన్లు పంపిద్దాం ఇప్పుడైతే. ఇవి ఒక్కలకి అవుతాయి. ఆ. ఇంకా తీసుకపోతే కడవై మనం పంపించచ్చు. ఒకరికైతే పంపిద్దాంపా ఇప్పుడైతే. పంపిద్దాం.